వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ చూడండి అంటే ఇప్పుడు 3 ఏళ్ల పాటు ఎలక్షన్ ఉంటుంది ఉండదు. ఇప్పుడు ఈ 3 ఏళ్ళు వీళ్ళు ఉండేది కరెక్ట్ గా ఎలక్షన్ ముందు ఏడాదికి వచ్చేటప్పటికి వీళ్ళని మారుస్తారు మళ్ళీ. అప్పుడు మళ్ళీ మనం అప్పుడు ఈటల రాజేంద్రకి ఇవ్వచ్చు, లేదా అరవింద్కి ఇవ్వచ్చు, బండి సంజయ్కి ఇవ్వచ్చు యాక్టివ్ గా తీసుకెళ్ళడానికి. ఇప్పుడు వస్తున్నవాడు తమిళనాడు అన్నామలైన పక్కన పెట్టి ఇంకొక ఆయనకి ఇచ్చారు. ఇప్పుడంతా పార్టీని సంస్థాగతంగా నడిపించాలి ఈ 3 ఏళ్ళు. ఆ పని చేస్తున్నారు అన్నటువంటిది. కానీ మార్చడం కష్టం సాయి గారు, ఎందుకంటే డిసెంబర్ లో ఎలక్షన్ ఉంది, జూలైలో టర్మ్ అయిపోతుంది, 3 సంవత్సరాల టర్మ్. 4 నెలల ముందు కొత్త అధ్యక్షుడు ఎలక్షన్స్ ముందే అన్ని బండి ఇక్కడ సోమవీర్రాజుని తీశారు, అక్కడ ఆయన తీశారు. దాదాపు 7-8 రకాల అధ్యక్షుడు. ఎందుకని 3 ఏళ్ల టర్మ్ అయిపోయిందని ఒక్క నడ్డా నెట్టి పెట్టుకున్నారు జాతీయ స్థాయిలో. మిగతా చోట్ల రాష్ట్రాల్లో చాలా చోట్ల మార్చుకొచ్చారు. రేపు 3 ఏళ్లకి మారుస్తారేమో లెక్క ప్రకారం అయితే. ఇంకా 3 ఏళ్ళు అంటే ఒక ఏడాది ముందు ఎలక్షన్. లేదు, తెలంగాణలో అయితే జస్ట్ 3 నెలల ముందు అంతే. అంతే 5-4 ఎందుకంటే నవంబర్ లో ఎలక్షన్, జూలైలో అయిపోద్ది. అప్పుడు మార్చడం 2 ఏళ్ళు క్రిందసారి అధ్యక్షులు అప్పుడు మారిస్తే 2028 జూలైలో మారిస్తే కిషన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది వస్తుంది. కిషన్ రెడ్డిని ఆ టైంలో మార్చి టైం ఇవ్వకుండా ఆయన మీద 8 సీట్లు వచ్చిన తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో నిందేశారు. అధ్యక్షుడిని మార్చి అధ్యక్ష మార్పిడి వల్లనే, అది కూడా కిషన్ రెడ్డిని పెట్టడం వల్లనే అని ఎలా అంటారు? నేనైతే దాన్ని ఒప్పుకోలేదు. నేను అనట్లేదు. అయ్యో వినండి ఒక్క నిమిషం. జూలైలో బండి సంజయ్ ని మార్చి కిషన్ రెడ్డికి టైం ఇవ్వలేదు. మీరు చెప్పిన పాయింట్ ఇందాక బండి సంజయ్ గురించి చెప్పుకొచ్చారు. అతను మంచిగా స్కోర్ చేశాడు, ఏది ఒక కార్పొరేషన్ ప్లస్ 3 గెలిచాడు అనేది. మరి 8 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలు గెలిచిన కిషన్ రెడ్డి అస్మద్ రెడ్డి అవుతాడు. ఒక్క నిమిషం వినండి. జూలైలో బండి సంజయ్ ని మార్చిన తర్వాత కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయనకు 3 నెలల సమయమే ఉంది. అప్పుడు మారిస్తే అధ్యక్షుడిగా ఆయన ఏ మార్పు చేస్తారు? అది అదే కిషన్ రెడ్డి పార్లమెంట్ కి డెలివరీ చేశారు. ఓడిపోయారు, ధర్మపురి అరవింద్ ఓడిపోయారు, బండి సంజయ్ స్వయంగా ఓడిపోయారు. ఆచారి గారు వరుసగా 5 సార్లు దగ్గర దాకా వచ్చి అదే జరుగుతుంది. ఓడిపోయారు కదా, మరి ఎలా అంటారు కిషన్ రెడ్డిని అధ్యక్షులు చేయడం వల్లే? మీరు వక్రీకరిస్తున్నారు దేవిక గారు. నేను చెప్పింది ఒక్క నిమిషం, అభిమానం ఉంటారు కదా ఇప్పుడు. ఒక్క నిమిషం దేవిక గారు, ఒక్క నిమిషం. నేను చెప్పిన తర్వాత మీరు కంప్లీట్ చేయండి. పోయిందనుకునే వాళ్ళు చేస్తున్న ప్రచారం తప్పితే నేను చెప్పిన తర్వాత మీరు కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం. నేను అన్నది ఏంటంటే, మీరు జూలైలో అధ్యక్షుడిని చేసి నవంబర్ లో కిషన్ రెడ్డిని డెలివర్ చేయమంటే 4 నెలల్లో ఎట్లా డెలివర్ చేస్తారు రిజల్ట్? సరిపోదు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల సమయానికి కుదుర్కొని ఎట్లుంటది, కార్యకర్తలు వెళ్ళాలి, లోకల్ పరిస్థితులు ఉంటాయి, కిషన్ రెడ్డి మీద ఆధారపడి ఉంటది, డబ్బు ప్రభావం ఉంటది. కిషన్ రెడ్డి పార్టీ ఒక నిమిషం. కిషన్ రెడ్డి సింపుల్ పార్టీ మ్యాన్ అండి. కిషన్ రెడ్డి పార్టీ మ్యాన్. మీరు చెప్పిన కరెక్ట్ అనుకున్నాను. నన్ను ఒక్క నిమిషం, నన్ను కంప్లీట్ చేయనివ్వట్లేదు మీ ఇద్దరు. కాదు ఒక్క నిమిషం. జనరల్ గా ఒక్క నిమిషం. మీరు ఆంధ్రాలో 3 నెలల ముందే మార్చారు. మరి 8 అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ వల్ల వచ్చింది. ఆంధ్రాలో అయితే విచిత్రం. టీడీపీ బీజేపీ ఉంది, వైసీపీ బీజేపీ ఉంది, అసలు బీజేపీ లేదు అక్కడ. కాంగ్రెస్ ఒక్కసారిగా పైకి వచ్చింది. కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. వాళ్ళ కర్ణాటకలో గెలుపు కూడా ఇక్కడ కొంచెం పొరుగు స్టేట్ లో పార్టీ గెలవడం ఇక్కడ కూడా. శివప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. కారణాలు ఎంతసేపు అధ్యక్ష మార్పిడి వల్లనే బీజేపీ అధికారంలోకి రాలేదని మనము ఇంకా మాట్లాడడం అది కరెక్ట్ కాదేమో అని భరత్ గారు. మీది అయిపోయిందా? నాకు మీరు ఏంటంటే జనరల్ గా ఏంటంటే యాంకర్ మాట్లాడినవారు, మీరు ప్యానలిస్ట్ మాట్లాడినట్లే, నన్ను కంప్లీట్ చేయనివట్లే. మీరు రివర్స్ చేస్తారు. ఒక్క నిమిషం, నేను మాట్లాడిన తర్వాత మీకు క్లియర్ గా టైం ఇస్తాను. వీ హ్యావ్ ఎనఫ్ టైం. నేనేమంటున్నా అంటే, జూలై 4వ తేదీన బండి సంజయ్ ని మార్చడం వల్ల 4 నెలల్లో ఎలక్షన్ ఉండడం వల్ల కిషన్ రెడ్డికి సమయం దొరకలేదు. 8 సీట్లు వచ్చిన తర్వాత చాలా దారుణంగా ట్రోల్ చేశారు. ఆయన ఏంటంటే ఈ ఖద్దరు చొక్కా నెలక్కుండా అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కానీ అదే కిషన్ రెడ్డికి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు సమయం దొరకడం వల్ల ఆయన డెలివర్ చేసి 8 సీట్లు తీసుకొచ్చారు. ఒకటి. రెండోది, పార్టీ పట్ల కిషన్ రెడ్డి నిబద్ధతను ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఆయన
నువ్వు 10 అంతస్తుల బంగ్లా నుంచి దుంకు కిషన్ రెడ్డి అని పార్టీ అయితే దుంకుతారు, ఆలోచించారు. ఇంకా వేరే పార్టీ ఆఫీస్లో పుట్టి పెరిగిన వ్యక్తి కదా, పార్టీ ఆఫీస్లోనే పెరిగిన వ్యక్తి, చాలా కింది స్థాయి నుంచి వచ్చారు. మీరు అది కంప్లీట్ చేయనివ్వకుండా నేను కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు మీరు చిత్రీకరిస్తున్నారు. నేనేమన్నా అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు 4 నెలల టైం ఇచ్చి బండి సంజయ్ని ఆ 4 నెలల ముందు చేంజ్ చేయడం వల్ల తప్పని నేను అంటున్నా. ఎందుకంటే కొత్త అధ్యక్షుడు మళ్ళా కొత్త చేంజ్. ఇప్పుడు నెక్స్ట్ రామచంద్రరావును కూడా ఒకవేళ జూలైలోనే మళ్ళీ 4 నెలల ముందు చేంజ్ చేస్తే 4 నెలల్లో ఏం చేయలేడు, ఏ అధ్యక్షుడు ఎవడు వచ్చినా చేయలేరు. అదే కిషన్ రెడ్డి పార్లమెంట్ లో డెలివరీ చేశారు కదా అంటున్నా. మీరు అది చెప్పకుండా ఒక నిమిషం, మీరు అది చెప్పనివ్వకుండా మీరు కిషన్ రెడ్డికి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు చేస్తున్నారు. 4 నెలల సమయం లేదు. ఇందాక కార్యకర్త కూడా ఒక అతను కాల్ చేసి కూడా సంజయ్ ని మార్చడం వల్లే అంటే నేను అంటున్నా అది ఒకటే కారణం కాదు అని ఇవన్నీ చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ రామకృష్ణరావు గారిని కూడా మరి ఎలక్షన్ లో మారిస్తే ఎట్లా అని మనం ఇప్పుడే ఎట్లా అనుకుంటాము, ఆయనే కంటిన్యూ అవుతారేమో, ఆ ఫైర్ చూపిస్తారేమో. విద్యార్థి ఉద్యమాల నుంచి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఓయూలో ఈ లెఫ్ట్ విద్యార్థి స్టూడెంట్ గ్రూపులతో ఫైట్ చేసి 2 కాళ్ళు ఇరగొట్టుకునే వ్యక్తి, విద్యావంతుడు, ఆయనకు ఎమ్మెల్సీగా చూసినాం కదా, ఆయనని ఎమ్మెల్సీగా చూశారు కదా భరత్ గారు, మీరు నేను మొన్నటి వరకు ఎమ్మెల్సీలో ఒక్క ఎమ్మెల్సీగా మాట్లాడలేదా, ప్రతిపక్ష ఎమ్మెల్సీగా. ఆయన ప్రూవ్ చేసుకుంటాడేమో, అవకాశం ఇస్తేనే కదా. నరేంద్ర మోదీ అనేవాడికి కనీసం గుజరాత్ లో అడుగుపెట్టిన వ్యక్తికి ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత ఏంటో తెలిసింది, అవకాశం ఇచ్చారు, కంటిన్యూ చేశారు, ఏకంగా ప్రధానం చేశారు. 3 నెలలకే మారుస్తారేమో, 3 నెలలు అయిపోతుంది, 4 నెలలు ఏమనంటే మార్చకపోవచ్చు. మనం ఎట్లా, మీరు ఎట్లా అంటారు మారుస్తారని? ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలకు పోతారేమో, అధికారంలోకి వస్తుందేమో, సీఎం అవుతారేమో. పోయినసారి జరిగినట్టు జరగకూడదు, అది నేను చెప్తున్నా. పోయినసారి జరిగినట్టు జరగకూడదు. వాళ్ళకి తెలియదా చెప్పండి? ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది పార్టీ, చాలా మార్పులు చేస్తుంది. గోల్డెన్ ఛాన్స్ మిస్ అయింది 2023లో. నేనైతే చెప్పగలను ఖచ్చితంగా, నాకు తెలిసి 25 సీట్లు వచ్చినా గవర్నమెంట్ ఫామ్ చేసేది భారతీయ జనతా పార్టీ. హ్యాస్ మిస్డ్ గోల్డెన్ ఛాన్స్. ఎవరు నా ఒపీనియన్ చెప్తాను, మీ ఒపీనియన్ నాకు తెలియదు, మీ ఒపీనియన్ మే డిఫర్. 2023లో ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ అయింది భారతీయ జనతా పార్టీ. మళ్ళీ ఆ అవకాశం 2028 వస్తుందో లేదో చూడాలి. శివప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, ఒకసారి ఒపీనియన్ తీసుకుందాం. శివప్రసాద్ గారు.